పెరూలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 22 ఏళ్ల క్రితం పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన అమెరికాకు చెందిన ఓ పర్వతారోహకుడి మృతదేహం తాజాగా బయటపడింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. అమెరికాకు చెందిన విలియం స్టాంఫిల్ అనే 59 ఏళ్ల వ్యక్తి పర్వతారోహణ కోసం 2002లో పెరూలోని హుస్కరన్ పర్వతం వద్దకు చేరుకున్నాడు. 6700 మీటర్లు అంటే 22,000 అడుగుల ఎత్తైన పర్వతాన్ని ఎక్కటం ప్రారంభించిన విలియం స్టాంఫిల్ ఆ తరువాత కనిపించకుండా పోయాడు. తోటి పర్వతారోహకులు, పోలీసులు ఎంతగా గాలించినా విలియం ఆచూకీ దొరకలేదు. అతని కోసం అతని కుటుంబ సభ్యులు వెతికి అలసిపోయారు. ఇక ఎప్పటికీ దొరకదని నిర్ణయించుకుని వదిలేశారు. ఇప్పుడు 22 ఏళ్ల తరువాత హుస్కరన్ పర్వతం మీద వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగా విలియం మృతదేహం లభ్యమైంది. ఆ కొండ మీద పేరుకున్న మంచు కరగటంతో అతని మృతదేహం బయటపడిందని పోలీసులు చెప్పారు. అయితే దీన్ని చూసి అందరూ షాకయ్యారు. ఎందుకంటే 22 ఏళ్ల తరువాత కూడా విలియం బట్టలు కాని, బాడీ కాని చెక్కు చెదరలేదు. అతని శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవటంతో అలాగే ఉంది. విలియం వేసుకున్న బట్టలు, షూ, పాస్పోర్టు కూడా అలాగే ఉంది. ఈ క్రమంలోనే పాస్పోర్టులో ఉన్న వివరాల ఆధారంగా విలియం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. పెరూలో ఉన్న పర్వతాలను అధిరోహించేందుకు దేశ విదేశాల నుంచి పర్వతారోహకులు వెళుతూ ఉంటారు. ఈశాన్య పెరూలో హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను ఎక్కువ మంది అధిరోహిస్తారు. అయితే ఈ క్రమంలో చాలా మంది మృత్యువాత కూడా పడుతుంటారు. అక్కడ చాలా అధికంగా మంచు ఉండటం ఒక కారణం. పర్వతం ఎక్కే క్రమంలో అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోవటం, అదుపు తప్పి పడిపోవటం, మంచులో కూరుకుపోవటం లాంటి సంఘటనల వల్ల చాలా మంది చనిపోతుంటారు. రీసెంట్గా ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన 2 పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ అక్కడి వాతావరణం తట్టుకోలేక మృత్యువాత పడ్డారు. For more videos like this, subscribe Big TV channel.